వెల్కమ్ టు అవర్ ఛానల్. అందం అంటే ఫేసే కాదండి, మన హెయిర్ కూడా. మనం బయటికి వెళ్తే మన హెయిర్ చాలామంది మన హెయిర్ను చూసే మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే ఒత్తుగా ఉంది, ఎక్కువ పెరిగింది, అట్ ద సేమ్ టైం సిల్కీగా ఉంది, ఇలాంటి మాటలు వస్తాయి. అలా కాకుండా హెయిర్ లాస్ అవుతూ చాలామందిలో చూస్తూ ఉన్నాం ఈ ప్రాబ్లం. సో హెయిర్ లాస్ అవ్వకుండా మన హెయిర్ బాగా గ్రోత్ పెరగడానికి ఒక మంచి రెమెడీ ఉంది. ఈ రెమెడీని ఫాలో అవుతే షూర్గా మీ జుట్టు అయితే పెరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఈ విషయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద కవిత గారు. మేడం ద్వారానే అసలు ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, హెయిర్ లాస్ అవుతుంటాయి చాలామందికి. అవును. సో కొన్ని కారణాలు ఉంటాయి. అంటే మన డాండ్రఫ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకోటి వగేరా వగేరా. సో ఈ ప్రాబ్లం అన్నిటికీ చెక్కు పెడుతూ మన హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుందని చెప్పేసి ఈ రెమెడీ గురించి చెప్తున్నారు. ఈ రెమెడీలో మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం, మనం ఎలా మేక్ చేసుకుని ఎలా అప్లై చేసుకోవాలి? సో యాక్చువల్లీ ఈ రెమెడీలో వచ్చేసి యూజువల్గా అన్ని దొరికే ఇంగ్రీడియంట్సే ఒక్కటి రెండు మాత్రం కొంచెం ఆయుర్వేదిక్ షాప్లో వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. అవి కూడా ఈజీగా దొరుకుతాయి. ఓకే మ్యామ్. ముందుగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే కొబ్బరి నూనె. ఓకే. అంటే కొన్ని హెయిర్ ఆయిల్స్ యాక్చువల్లీ నువ్వుల నూనె వాడుకోవచ్చు, బట్ ఏంటంటే హెయిర్కి వచ్చేసి కేశం అన్నది మాత్రం కొబ్బరి నూనె. ఓకే మ్యామ్. సో ఫస్ట్ మనం కొబ్బరి నూనె తీసుకుంటాము. ముందుగా 1 కప్పు కొబ్బరి నూనె. ఓకే మ్యామ్. పూర్తిగా బాండీలో తీసుకున్నాక ఓకే మ్యామ్. ఇది కొంచెం గోరువెచ్చని అవ్వాలి, వేడిగా ఉంటే దీంట్లోకి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ బ్రాహ్మీ. ఓకే మ్యామ్. బ్రాహ్మీ పౌడర్ వేస్తాను. ఓకే మ్యామ్. తర్వాత ఇది వచ్చేసి గుంటగలగరాకు. ఇది చాలా మందికి తెలుసు. ఓకే. గుంటగలగరాకు మేడం మాక్సిమం అన్ని కలర్స్ ఒకేలాగా ఉన్నాయి మేడం. అవునండి. యాక్చువల్లీ ఏంటి అని అంటే బ్రాహ్మీ కానీ గుంటగలగరాకు, ఇది నీలి, ఇవన్నీ కూడా టోటల్ ప్లాంట్ తీసుకుంటాము. ఓకే మ్యామ్. టోటల్ ప్లాంట్ అంటే పంచాంగం అంటాము. ఆకులు ఒక్కటే కాకుండా పంచాంగం తీసుకునేటప్పుడు గ్రీన్ కలరే ఎక్కువ డామినేటింగ్గా ఉంటుంది. సో ఈ మూడు కూడా ఒకటే రంగులో ఉంటాయి అన్నమాట. దీన్ని నీలి, ఇంగ్లీష్లో దీన్ని ఇండిగో అని కూడా అంటాము. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫర్ హెయిర్ గ్రోత్. ఓకే మ్యామ్. తర్వాత మెంతులు అందరికీ తెలిసినదే. ఓకే మ్యామ్. మెంతులు హెయిర్ చాలా కండిషనింగ్గా ఉంటుంది, సాఫ్ట్నెస్ అండ్ సిల్కీనెస్ ఇస్తుంది. అలాగే మందారం పూల పొడి. మందార పూల పొడి కూడా అందరికీ తెలిసిందే. ఓకే మ్యామ్. ఇవి తర్వాత కరివేపాకు. దీన్ని ఏంటంటే కాస్త నూరుకుని మెత్తగా చేసుకోవాలి. కరివేపాకు పొడి అండ్ అలాగే వేపాకు. ఇది దేనికి అంటే ఒకవేళ ఏమైనా తలలో డాండ్రఫ్ లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా, సోరియాటిక్ కండిషన్స్ ఏమైనా ఉన్నా, పొట్టు రాలడం లాంటి ప్రాబ్లము, దురద ఉంటుంది కొంతమందికి, అలాంటి ప్రాబ్లమ్స్ని ఇది నివారిస్తుంది. ఓకే మ్యామ్. దీన్ని కూడా ఏంటంటే కాస్త కచ్చపచ్చగా నూరుకోవాలి. నూరుకుని ముద్ద చేసుకున్నాక వేసుకుని ఇది బాగా ఈ మిశ్రమాన్ని కలపాలి. ఓకే మ్యామ్. ఇలా మనం ఎంతసేపు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి మేడం ఆయిల్లో? యాక్చువల్లీ ఏంటి అని అంటే ఈ మిశ్రమంలో వాటర్ కంటెంట్ కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే మనం కరివేపాకు పచ్చిది వేస్తున్నాము నూరి, అలాగే ఈ వేపాకు కూడా పచ్చిది నూరి వేస్తున్నాం కాబట్టి ఇందులో ఎంతో కొంత వాటర్ కంటెంట్ ఉండిపోతుంది. ఈ వాటర్ కంటెంట్ అంతా పోయేదాకా బాగా బాయిల్ చేసిన తర్వాత వడగట్టుకుని తలకు అప్లై చేసుకుంటే చాలా మంచిది. ఓకే మ్యామ్. మేడం అసలు హెయిర్ లాస్ ప్రాబ్లం రావడానికి గల కారణాలు ఏమంటారు? హెయిర్ లాస్ రావడానికి ముఖ్యంగా కారణం ఈ మధ్య కాలంలో ఏంటి అని అంటే ఒకటి స్ట్రెస్ ఇండ్యూస్డ్, తర్వాత మనం తినే ఆహారంలో జింక్ అండ్ ఐరన్ కంటైనింగ్ ఫుడ్స్ బాగా తగ్గిపోవడం, అండ్ అలాగే ముందు పాతకాలంలో ఎప్పుడు కూడా జుట్టు విరమోసుకోవడం అనేది ఎప్పుడు ఉండేది కాదు. ఆల్వేస్ జడ వేసుకోవడము, ముడి పెట్టుకోవడము. ఇది అంటే సాంప్రదాయబద్ధంగా జడ విరమోసుకోకూడదు అని చెప్పినా కూడా దీనికి సైంటిఫిక్ లాజిక్ ఏంటి అని అంటే సన్ రేస్కి జుట్టు ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు బ్లీచ్ అవుతుంది, రంగు మారిపోతుంది, అండ్ దే విల్ బికమ్ డ్రై. సో అందుకని ముడి పెట్టుకోవాలి అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. ఎందుకంటే మనకి ఏదైనా ఒక మెత్తుతో చెప్తే తప్ప మనం వినము అన్నది ఒక ఉంది కాబట్టి ఆ పద్ధతి అనేది చెప్పేవాళ్ళు. కాకపోతే దీనికి సైంటిఫిక్గా ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం మంచిది కాదు. ఓకే మ్యామ్. అది మేడం అంటే డాండ్రఫ్ ప్రాబ్లం కూడా వస్తుంది మేడం. డాండ్రఫ్ ప్రాబ్లం రావడానికి కారణాలు ఏమంటారు? డాండ్రఫ్ ప్రాబ్లం రావడానికి ఒకటి అది స్కాల్ప్ ఇన్ఫెక్షన్, అలాగే ఆయిలింగ్. ఆయిలింగ్ ఆఫ్ స్కాల్ప్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే స్కాల్ప్ మెత్తగా ఉంటుంది, పొట్టు రాలడం అనేది తగ్గిపోతుంది.
ఇప్పుడు ఇవాటి రోజున పిల్లలు ఎవరు కూడా నూనె రాయించుకోవడానికి ఇష్టపడట్లేదు తల్లిదండ్రులతో. ఇదేంటి ఎవరైనా ఇప్పుడు చిన్నపిల్లలు నా దగ్గరికి యంగ్ ఉమెన్ ఎవరైనా వస్తే హెయిర్ రాలిపోతుంది డాక్టర్ గారు అంటారు. ఆయిల్ అప్లై చేసుకోమ్మా అంటే మొహం అంతా పాడైపోతుంది కదండి అంటారు. సో వాళ్ళు చెప్పే ఆప్షన్ ఏంటంటే రాత్రిపూట మేము ఆయిల్ అప్లై చేసుకుంటాం, నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేసేసి ఆఫీస్కి వెళ్తాము అంటారు. బట్ అలాంటప్పుడు ఒక పూటే మనం భోజనం చేస్తామా అంటే కాదు కదా. సో అలాగని సేమ్ హెయిర్కి కూడా బాడీకి న్యూట్రిషన్ ఎట్లా ఇస్తున్నామో హెయిర్కి న్యూట్రిషన్ ఆయిల్. అట్లీస్ట్ 2 consecutive days కంటిన్యూస్ డేస్ అనేది ఆయిల్ ఉన్నాక స్కాల్ప్ మీద దెన్ దే కెన్ గో ఫర్ ఎ హెడ్ బాత్. ఓకే మేడం, అంటే మన ఈ రెమెడీ ఉంది కదా, ఈ రెమెడీని మనం ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలి? యాక్చువల్లీ రోజు కొబ్బరి నూనె ఎట్లా అప్లై చేసుకుంటామో దానిలానే అప్లై చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. యా, సో ఎవ్రీడే అప్లై చేసుకోవాలి. ఇది బాయిల్ అవుతుంది. ఓకే మ్యామ్. ఇందులో చిట్టి సౌండ్ వస్తుంది బికాజ్ ఆయిల్ వాటర్ కంటెంట్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి. ఇంకా బాగా బాయిల్ అయిన తర్వాత ఇవన్నీ కూడా కలర్ మారిపోతాయి, బాగా బ్లాకిష్ అయ్యి ముద్దలాగా అయిపోతుంది. దాని తర్వాత మనం జస్ట్ ఒక చిన్న మన ఒత్తి ఉంటుంది కదా, దాంట్లో అది ఆయిల్లో డిప్ చేస్తే ఇంకా చిట్టపట్లాడితే వాటర్ కంటెంట్ ఉన్నట్టు, లేదు ఆ ఒత్తి బాగా వెలుగుతుంటే వాటర్ కంటెంట్ పూర్తిగా అయిపోయినట్టు. అప్పుడు మనం వడగట్టుకొని దాన్ని రెగ్యులర్గా అప్లై చేసుకోవాలి. మేడం, మనం అంటే మన రెమెడీతో పాటు మన హెయిర్ లాస్ను కంట్రోల్ చేయడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? ఆహారం విషయానికి వచ్చేసరికి ఎక్కువగా ఫ్రెష్ వెజిటబుల్స్, ముఖ్యంగా ఐరన్ అండ్ జింక్, ఐరన్ కంటైనింగ్ ఫుడ్స్ తీసుకోవాలి. అంటే ఎక్కువగా ఏంటంటే రాగితో చేసే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్, ఇంట్లో అందరికీ తెలిసినవి రాగి దోశ, రాగి అట్టు, లడ్డు అంటారు, సంకటి అంటారు. ఈ విధంగా రాగి కంటైనింగ్ ఫుడ్స్ బాగా తీసుకోవాలి. అట్లీస్ట్ వారానికి ఒక 3 నుంచి 4 సార్లు తోటకూర. అందరికీ తెలుసు పెద్దగా టేస్టీగా ఉండదు అని కూడా అంటారు, బట్ స్టిల్ తోటకూరలో ఐరన్ యొక్క కంటెంట్ చాలా ఉంటుంది. అలాగే 1-2 సార్లు గోంగూర. దాని తర్వాత ఫ్రూట్స్లోకి వచ్చేసరికి ఏంటంటే సపోటాలో చాలా ఐరన్ కంటెంట్ ఉంటుంది. సో ఈ విధంగా ఐరన్ కంటైనింగ్ ఫుడ్స్. అలాగే జింక్ వచ్చేసి ఆల్మండ్స్లో ఎక్కువ ఉంటుంది, మన బాదం పప్పు, క్యారెట్స్లో ఎక్కువగా ఉంటుంది. సో ఈ క్యారెట్ ఇంటేక్, బాదం, ఎవ్రీడే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మూలంగా, నువ్వులు, వీటితో ఏంటంటే జుట్టు రాలడం సమస్య తగ్గిపోతుంది. మేడం, మన రెమెడీ ఓన్లీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడమే కాదు, డాండ్రఫ్ని కంట్రోల్ చేయడం కాదు, ఇన్ కేస్ గ్రే హెయిర్ని కూడా మళ్ళీ రివర్స్ చేసే అవకాశం ఉందా? గ్రే హెయిర్ని రివర్స్ చేసే అవకాశం అనేది తగ్గుతుంది. కాకపోతే ఏంటంటే కంటిన్యూస్ అప్లికేషన్ ఆఫ్ ఆయిల్తో ఏదైతే హెయిర్ గ్రే అవుతుందో దట్ విల్ స్లోలీ టర్న్ ఇన్ టు బ్లాక్. పూర్తిగా బ్లాక్ అవ్వదు, బట్ కలర్ మాత్రం మార్పు వస్తుంది. అలాగే టైం పడుతుంది మారడానికి. ఎస్, అలాగే ఏంటంటే నెక్స్ట్ వచ్చే గ్రే హెయిర్ ఆగిపోతుంది. ఓకే మ్యామ్. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా మేడం, చాలా మంది అంటే పెద్దలు కాదు, చిన్నలు కాదు, చిన్న పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంది. అంటే గ్రే హెయిర్ ప్రాబ్లం. ఒకప్పుడు మామూలు మన ముసలి వాళ్ళలో మాత్రం చూసేవాళ్ళం, ఓల్డ్ ఏజ్ పీపుల్స్లో. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా వస్తూ ఉంది. కారణాలు ఏమంటారు? అగైన్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్ట్రెస్ ఒకటి, జెనెటికల్లీ కూడా చాలా చేంజెస్ రావడం, మనం తినే ఫుడ్లో ఏంటంటే పోషక విలువలు ఉన్న ఆహారం బాగా తగ్గిపోవడం. సో ఈ విధమైన కారణాల వలన గ్రే హెయిర్ వస్తుంది. అలాగే గ్రే హెయిర్కి కూడా ఒక చిన్న చిట్కా చెప్తాను. కరివేపాకు అందరికీ తెలిసిందే. రోజు కూడా ఒక కట్ట కరివేపాకుని, అంటే ఇంత ముద్ద, బాగా ఇంత ముద్ద చేసుకున్నాక సమ్వేర్ 30 to 40 grams, అది ఒక 500 ml వాటర్లో, మంచినీళ్ళలో ఆ ముద్ద వేసేసి బాగా బాయిల్ చేయాలి. అంటే 500 ml హ్యాస్ టు కమ్ డౌన్ టు 250 ml, హాఫ్ అయిపోవాలి ఆ వాటర్. ఆ వాటర్ని కనుక కన్జ్యూమ్ చేస్తే ఎవ్రీ డే డెఫినెట్లీ ఇన్ మంత్ ఆర్ 2 గ్రే హెయిర్ బాగా రివర్స్ బ్యాక్ అవుతుంది కూడా. I have seen a case where the grey hair has been reverted back. కాకపోతే కరివేపాకు ముద్ద రోజు అది ఫ్రెష్గా ఏ రోజు ఆ రోజు చేసుకోవాలి. కరివేపాకు ముద్ద తీసుకొని అది మనం ఇంటేక్ తీసుకోవాలి. ఎస్, వాటర్లో వేసి కషాయంలా కాచుకుని తాగాలి. మన హెయిర్ ఆయిల్ పూర్తిగా ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం వడగట్టుకున్నాక స్టోర్ చేసుకోవాలి. ఆయిల్ టైట్ జార్స్లో స్టోర్ చేసుకుంటే బెటర్. ఓకే మ్యామ్. పూర్తిగా చల్లారాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే స్టోర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ ఆయిల్తో మన డాండ్రఫ్ ప్రాబ్లం కానివ్వండి, హెయిర్ గ్రోత్ అంటే హెయిర్ లాస్ ప్రాబ్లం కానీ ఈజీగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి మేడం చెప్పారు కదా. మీరు కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి. రెగ్యులర్గా మేడం చెప్పినట్టు రిజల్ట్ పొందిన తర్వాత మాకు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మేడం, ఇంత మంచి రెమెడీ హెయిర్ ఫాల్కి ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ.